ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు రుషికొండ భవనాల వినియోగం పైన తుది నిర్ణయానికి వచ్చింది. ఎలా వినియోగించాలో డిసైడ్ అయింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద అప్పగించాలని తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటన జారీ చేసింది. దీని ద్వారా రుషికొండ భవనాలను లీజుకు ఇవ్వనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం వరుస సమావేశాల తరువాత ప్రభుత్వానికి చేసిన సిఫార్సుల మేరకు ప్రైవేటుకి ఇవ్వాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం రుషికొండ భవనాలను ప్రైవేటుకు లీజుకి ఇవ్వాలని డిసైడ్ అయింది. వైసీపీ హయాంలో నిర్మించిన ఈ భవనాలను ఏ విధంగా వినియోగంలోకి తీసుకురావాలనే అంశంపైన గత 2 ఏళ్ల కాలంగా తర్జన భర్జన జరిగింది. ఇదే అంశంపైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అనేక ప్రతిపాదనలు, సాధ్యాసాధ్యాలపైన చర్చించింది, అభిప్రాయ సేకరణ చేసింది. భవనాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్తో పాటుగా కూటమి నేతలు నేరుగా సందర్శించారు. భవనాలు వినియోగంలోకి లేకపోయినా నిర్వహణ వ్యయం భారంగా మారటంతో మంత్రివర్గ ఉపసంఘం ప్రైవేటుకు లీజుకు ఇవ్వాలని చేసిన సిఫారసు మేరకు తాజాగా ప్రకటన చేశారు. అందులో భాగంగా రుషికొండపై 9.8 ఎకరాల్లోని 5 బ్లాకుల్లో నిర్మాణాలను అప్పగించనున్నారు. అందులో భాగంగా ఉద్యానవనాలు, అంతర్గత రహదారులు, నడకదారులు, పార్కింగ్తో పాటు అన్ని వసతులతో భవనాలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటనలో వివరించారు. అదేవిధంగా ఈ భవనాలతో పాటుగా 1200 చదరపు మీటర్ల ఖాళీ స్థలాలు ఉన్నాయని, అందులో 4800 చదరపు మీటర్లలో G+1 భవనాలు నిర్మాణం చేసుకోవచ్చని సూచించారు. ఆసక్తి ఉన్న సంస్థలు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన చేశారు. కాగా ఈ భవనాల నిర్వహణకు తాజ్, అట్మాస్ఫియర్ కోర్, లీలీ, ఫయేమా వంటి అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చి భవనాలను పరిశీలన చేసే అయితే అదనపు గదుల నిర్మాణానికి CRZ నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఇక ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన మేరకు ముందుకు వచ్చే సంస్థలకు రుషికొండ భవనాలను అప్పగించనున్నారు.